ముత్తు ఎలియాస్ కాటన్ సీజన్ 1 ఇప్పుడే కంప్లీట్ చేయడం జరిగింది. మొన్న నైట్ స్టార్ట్ చేశా. ఇప్పుడయ్యింది. అంత లెంతీ సీరీస్ అని అనుకుంటారేమో, కాదు. కొద్దిసేపు చూడగానే కాటన్ కాటేస్తాడు అంతే, బాడీ ఔట్. మళ్ళీ ఎప్పుడో మొదలెడతా, అగైన్ కాటన్ కాటేస్తాడు, అగైన్ బాడీ డెడ్ స్లీప్. ఇదే రిపీట్ అయింది. మణికందన్ డైరెక్షన్లో విజయ్ సేతుపతి చేయబోయే సిరీస్ అంటే ఏదో ఎక్స్పెక్ట్ చేశా, కానీ అక్కడ అల్ట్రా ల్యాగ్ ప్రో మ్యాక్స్తో 10 ఎపిసోడ్స్తో లాగుడు పీకుడు తప్ప ఏం లేదు. ఇది సరిపోదన్నట్టు మళ్ళీ అన్సాల్వ్డ్ కింద వదిలేశారు. అసలు విషయం చెప్పకుండా సీజన్ 2 కోసం. చాలా బోరింగ్‌గా ఉంది సిరీస్ నాకైతే. ఓటీటీయేగా నిద్రపోయేటప్పుడు రోజుకో ఎపిసోడ్ కింద చూస్తారులే అనుకున్నారు. కానీ ఇంట్రెస్ట్‌తో చూస్తే నిద్రపోయేలా చేస్తుందని వాళ్ళు ఆలోచించలేదేమో మరి. కాటాన్ అదే మన హీరో ముత్తు తల ఊరి చివర్లో ఒక చోట దొరికిద్ది. అసలు అక్కడ ఎందుకుంది? పక్కన డబ్బు. అసలు ఎవరి వ్యక్తి? ఎందుకు అలా నవ్వుతున్న ఎక్స్‌ప్రెషన్‌తో అక్కడ అలా ఉంది? ఇక అక్కడ పోలీస్ స్టేషన్‌లోని ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. వాళ్ళకి కూడా ఆ కేస్ ఇంపార్టెంట్. లేకపోతే నో కేసెస్ అని చెప్పి వాళ్ళందరిని వేరే చోటకి ట్రాన్స్‌ఫర్ చేస్తారన్నమాట. సో, ఎందుకు, ఏమిటి, ఎలా అని ముందుకు వెళ్తారు. మొదట్లో అంటే పోలీసులకి దొరికాక కేసు స్టార్ట్ అయ్యాక పర్లేదు సిరీస్. లైక్ ఒక 2 ఎపిసోడ్స్. అఫ్‌కోర్స్ అప్పటికి ల్యాగ్, టూ మచ్ అన్నెసెసరీ సబ్‌ప్లాట్స్ ఉన్నాయనుకోండి. బట్ ముత్తు సైడ్ నుంచి ముందుకు తీసుకెళ్ళింది. నాన్ లీనియర్‌గా వెంట వెంటనే గతం గురించి చెప్పుకునేపాటికి. బట్ ఆ తర్వాత కూడా ఇప్పుడు గతాన్ని మళ్ళీ ఫుల్‌గా చూపిస్తూ వెళ్తారు. ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది అసలైన నిద్ర ఆవాహయామి. అర్థమైపోతున్న విషయాన్ని సాగదీసి సంపడం అంటే అది ఇదేనేమో అనిపించింది. ఏముండదు. వాడెవడో వీళ్ళ ఓనర్‌ని ఏసేస్తాడు. మనోడు వెళ్లి వేసినోళ్ళని మెయిన్ పర్సన్‌ని ఏసేస్తాడు. ఇది వారసత్వంగా వస్తున్న ఒక రొట్ట ఫార్ములా. దాన్ని ఎంత దారుణంగా లాగుతూ తీసుకెళ్లారంటే, ఇంకోసారి ఓపెన్ చేయబుద్ధి కూడా కాదనే రేంజ్‌లో నాకంటే ఇక తప్పదు. భలే అయ్యి అలవాటైపోయిందనుకోండి. ఎందుకు అంత సోది అని సిరీస్ చూస్తున్నంత సేపు అనిపించింది. కానిస్టేబుల్ బుల్లెట్ తీసుకొని వెళ్ళేది చూపిస్తారు. అత్తా కోడళ్ళ పోర్షన్స్. ఇటు సైడ్ ఎస్ఐ కేరళ దగ్గరేమో ఏదో చిన్న పిల్లోడికి అడ్రెస్ చెప్పినట్టు షర్టేసుకుంటాడు, కారేసుకొని వచ్చాడు, కూర్చున్నాడు, లేచాడు, పరిగెత్తాడు అని ఒకటే అక్కర్లేని విషయాలతో నాంచుడు తప్ప ఏం లేదు. ఒక 30 నిమిషాల్లో అయిపోయే ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్‌ని లాగి లాగి 3 గంటలు లాగారు. పోనీ ఆ లాగిందేమన్నా తెలియని విషయమా అంటే అబ్బే! కాదు. అదే రొటీన్. ఫ్లాష్ బ్యాక్స్ టూ మచ్‌గా స్ట్రెచ్ చేసి చూపిస్తారు. మనకసలు ఓపెన్ చేయకపోయినా తెలిసిపోయేదాన్ని ఇంత లాగి వదలటం అవసరమా? జస్ట్ ఏం లేదు, రన్ టైమ్‌తో 10 ఎపిసోడ్‌లు పెట్టి, మధ్యలో యాడ్‌లు కుక్కేయి. యాడ్స్ చూద్దామని వచ్చినోళ్ళకి మధ్యలో అప్పుడప్పుడు సిరీస్‌లు ప్లే చేయి. యాడ్స్ కోసం వస్తే సిరీస్ ఏంటి అని చిరాకేసి ఆపేస్తారనేమో. మళ్ళీ ఇంతయ్యాక మెయిన్ మ్యాటర్ చెప్పకుండా అన్సాల్వ్డ్ అని పెట్టి సీజన్ 2 కోసం వదిలేశారు. నిజంగా తీసినోళ్ళకైనా ఇది అన్యాయమని అనిపియలేదా? పర్ఫార్మెన్సెస్ వైస్ అందరి యాక్టింగ్ డీసెంట్‌గా ఉంది. బీజీఎం ఏమనిపియలేదు గానీ, లొకేషన్స్ అండ్ సినిమాటోగ్రఫీ వైస్ అయితే బావుంది. అంతే. ఫైనల్లీ బోరింగ్‌గా ఉంది నాకైతే సిరీస్. మీ ఇష్టమిక. స్ట్రీమింగ్ ఇన్ తెలుగు ఆన్ జియో హాట్‌స్టార్. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. ఈ సిరీస్ మీకెలా ఉందో కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.